5 నెలల పరిపాలన నెంబర్ 1గా ఉంది. బాగా చేస్తున్నారు ప్రతిదీ. అన్న క్యాంటీన్ ఏంటి, అతను చేయనటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తుంది. మద్యం రేట్లు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, అంటే అది నిదానంగా అది తగ్గిద్ది. రాజధాని అమలు అవుతుంది. 3 సంవత్సరాలకి బాబు గారు చేసే ఇదిగా ఉంది, చేయగలుగుతాడు, చేస్తాడు. కాబట్టి ఆయనకి 4వసారి సీఎం వాదా. వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ గొప్పతనం కోసం వాళ్ళు అవునన్నది నేను కాదనాలా అని ఎక్కడో వెళ్ళి రుషికొండ ప్యాలేజ్ కట్టించుకున్నాడు. దానివల్ల ప్రయోజనం అంటే ఆయన గొప్పతనం కోసం. ప్రజలకేమీ ఇది కాదు, ఆయన గొప్పతనం కోసం. ఆయన పరిపాలన 500 కోట్లు ఖర్చు పెట్టలేదు, 450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలేజ్ కట్టించుకున్నాడు. ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చావు నువ్వు? బస్ ఛార్జీ 10 రూపాయలు 20 రూపాయలు చేసావు, 100 రూపాయలది 200 చేసావు. మందు ఏదో పనికిరాని మందు 15 రూపాయల మందు 300 400 అమ్మిచ్చేసావు. ఆ డబ్బు ఏమైంది? వాలంటీర్లు వస్తున్నారు. ఫస్ట్ ఏమన్నాడు 15,000 అన్నాడు, 14,000 ఇచ్చాడు. రెండోసారి 13,000 ఇచ్చాడు. మూడోసారి అంతే. 4, 5 సార్లు ఎగదొబ్బేశారు. ఇవ్వల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. ముక్కుతో మూలుగుతో 5 ఏళ్ళకి 3,000 ఇచ్చాడు. చంద్రబాబు ఎక్కంగానే 4,000 ఇచ్చాడు. మాట అన్నందుకు 3,000 పెచ్చిగడ ఇచ్చాడు. అవుతాయి. ఆయన తీసుకొచ్చే శక్తి ధైర్యవంతుడు ఆయనే. కూటమి ప్రభుత్వమే ఏదైనా చేయాలన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకంతో జనాలు వేశారు ఓట్లు. అన్నా క్యాంటీన్ పచ్చడి ముక్క రాదు 5 రూపాయలకి, పెరుగు రాదు. అన్నం పెడుతున్నాడు, సాంబార్ వేస్తున్నాడు, పెరుగు పచ్చడి వేస్తున్నాడు. మంచిదే, అన్నా క్యాంటీన్ మంచిదే. ప్రజలు ఇల్లు గడవని వాళ్ళు వెళ్ళి తింటారు. ఎవరి దాకేందుకు నేనే వెళ్ళి తింటా. అప్పుడులో ఏమీ లేదు. అప్పుడులో ఎక్కడో నేను కాంట్రాక్ట్ని అయ్యి నేను దెబ్బతిని కూరగాయలు అమ్మితే నెల రోజులకి 2-3 కేసులు రాశారు. ఆయన గొప్ప కోసం చేసుకున్నాడు. రాజగోపాల వర్మ ఆయన గొప్ప కోసం చేసుకున్నాడు. అలాంటోడు అసలుకి పార్టీలు మారటం అనేది చాలా ఇది. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ. మేము పార్టీ మనుషులమే, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నేను కాంట్రాక్ట్ని, నెంబర్ 1 కాంట్రాక్ట్ని. ఇవాళ నా పరిస్థితి కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అది కూడా తిండికి గడవని పరిస్థితి. అన్నా క్యాంటీన్ లేదు అప్పుడు. నెలకి 2-3 కేసులు రాపిచ్చారు కావాలని. ఈయన పేదల్ని కాస్త గౌరవిస్తాడు, చూస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి పేదల మీద ఏమీ లేదు. పేదల మీద ఉంటే బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతాడు? నిత్య అవసర వస్తువులు ఎందుకు పెంచుతాడు? ఆయన చేసే మందు 15 రూపాయల మందు అది 400 300 అమ్మేశాడు జగను. ఈయన అంత దారుణంగా ఎప్పుడన్నా ఇప్పుడు 4వసారి ఆయన సీఎం ఎప్పుడు ఇంత ఘోరం చేయలే. చంద్రబాబు అన్నట్టే చేశాడు. పోలవరం అయిపోద్ది, అమరావతి అయిపోద్ది, రోడ్డు నిర్మాణం అయిపోద్ది. ప్రజలకు ఏం కావాలన్నా చేయగలిగే శక్తి చంద్రబాబు నాయుడికే ఉంది, కూటానికే ఉంది.